నేను ఈ వీడియోలో రీసెట్ పాస్వర్డ్ వలనరబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నేను ఒక ల్యాబ్ తయారు చేశాను. ఇది రియల్ లైఫ్లో ఎలాగ మీకు అటాక్ జరుగుతాయి అంటే ఒక పాస్వర్డ్ని ఎలా మనం అప్డేట్ చేయాలి, హౌ టు ఫైండ్ వలనరబిలిటీ అనేది చూద్దాం. 2 ఉన్నది డేటా. ఓకే, మనము ఇప్పుడు లాగిన్ అవుదాం. లాగిన్ ఎలైస్ ఓకే, లాగ్డ్ ఇన్ యాజ్ ఎలైస్. ఇప్పుడు మనం దీనికి రీసెట్ చేద్దాం. ఇటు మనకి రీసెట్ పాస్వర్డ్. ఇప్పుడు నేను మెయిల్ అది క్రియేట్ చేసి చూపించలేను కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను మీకు. ఒక ఇలా మనం లాగిన్ అయిన తర్వాత జీమెయిల్కి ఒక లింక్ వస్తుంది కదా, ఇదే ఆ లింక్ పేస్ట్ చేద్దాం. మనం చూసినట్టయితే ఇక్కడ టోకెన్ అయితే ఇది. ఓకే, ఈ యూఆర్ఎల్ ఈమెయిల్ పారామీటర్ అయితే ఇది. సపోజ్ దీన్ని మనం వేరే దానికి చేంజ్ చేసి మనం పాస్వర్డ్ మార్చగలమా అంటే, మనం ఏం చేసాం, దీనికి మనం రీసెట్ లింక్ పంపించాం, బట్ ఈ పారామీటర్ అయితే పాస్ అవుతుంది. మనం ఏం చేద్దామంటే, బాబ్ అనే ఇంకో యూజర్ ఉన్నాడు, బాబ్ ఇద్దాం. ఇక యూఆర్ఎల్ ఈమెయిల్ పెట్టి బాబ్. మనం ఏం చేద్దామంటే ఒక పాస్వర్డ్ ఇద్దాం, పాస్ హ్యాష్ 123. ఓకే, ఒక పాస్వర్డ్ చేంజ్ ఫర్ బాబ్ అంటే ఇక్కడ వల్నరబిలిటీ ఉందన్నమాట. బాబ్ మనం ఇద్దాం పాస్, ఇక్కడ ఉంది కదా చూడు, లాగ్డ్ ఇన్ యాజ్ బాబ్. లాగ్డ్ ఇన్ యాజ్ బాబ్ అంటే మనము ఒక ఈమెయిల్కి పంపించిన పాస్వర్డ్ రీసెట్ లింక్ని తో మనము వేరే యూజర్ యొక్క పాస్వర్డ్ని మనం చేంజ్ చేయగలం. అది ఈ వల్నరబిలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇవి మోడర్న్ యాప్స్లో ఎక్కువగా ఉంటాయి. మీరు లాగిన్ అయినప్పుడు రీసెట్ పాస్వర్డ్ చేసినప్పుడు ఇట్లాంటి వల్నరబిలిటీస్ అన్నీ ఉంటాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వల్నరబిలిటీ ఐ ఫౌండ్ ఆన్ రియల్ టార్గెట్. I just got paid like 3,000 euros for it. Okay, 3,000 euros. I just found like 2 months back అనుకుంటే ఇలాంటి వల్నరబిలిటీని ఫైండ్ చేశాను. 3,000 euros I just got paid. If you want to learn about these type of things like bug bounty and hacking, just contact me on the WhatsApp which is in the description, and also you can check my courses which are very advanced. Okay, that's all for the video. Like